యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికి శుభములు కలుగునుగాక. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ఈ వాక్యం మనం ధ్యానించినట్లయితే ఎవరెవరు కలవరముతోనూ దుఃఖముతోనూ అల్లాడిపోతున్నారో వారిని చూచి దేవుడు సూటిగా ఈ మాటలు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నా సహోదరి సహోదరులారా, విశ్వాసముతో వినయముతో హృదయపూర్వకముగా నీవు మొరపెడితే ఆయన నీ మొరను విని నిశ్చయంగా నిన్ను కరుణించునని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించు దేవుడు. ఆయన వైపు చూడు. ఎన్ని బాధలు ఉన్ననో ఆయన నిన్ను ఆ యొక్క బాధ నుంచి విడిపిస్తాడు. నేటి లోకంలో మనం చూస్తున్నట్లయితే ఎటు చూచినా వేదనకరమైన స్థితి కనపడుతున్నది. ప్రతి ఒక్క ఇంటిలోనూ ప్రతి ఒక్క జీవితంలోనూ వేదన, బాధ, భారముతో నిండి ఉన్న స్థితి ఉన్నది. కానీ ప్రభుని చూచినప్పుడు ఎవరైతే ప్రభు పైన నిరీక్షణ ఉంచినారో వారి హృదయము, వారి జీవితం మాత్రమే సమాధానముతో ఆదరింపబడుతున్నది. ఎందుకంటే ఆయన సమాధానకర్త. అటువంటి దేవుడు నీకున్నాడని ధైర్యముతో ఉండు. ప్రతి హృదయం వేదనతో ఉన్నను, ఎటువంటి ప్రతికూల స్థితి నువ్వు ఎదుర్కొంటూ ఉన్నను, నీతో ఉన్న దేవుడు గొప్ప దేవుడన్న భరోసాతో ఉండు. వాటన్నిటిని అధిగమించడానికైన ధైర్యాన్ని ఆయన నీకు ఇస్తాడు. ఒకవేళ నీవు వేదనతో ఉన్నావా? విశ్వాసలమైన మనకున్న ఒకే ఒక నిరీక్షణ, మనం మరణించిన తర్వాత కూడా పరలోకం చేరబోతున్నాం, మన ప్రభువును కలుసుకొనబోతున్నాం. మరియు మనల్ని మనము ప్రేమించిన వారిని మరలా మనము కలుసుకుంటామనే నిరీక్షణ మనకు కలదు. ఆ నిరీక్షనే మనం కృంగిపోకుండా, కుప్పగూలిపోకుండా మనల్ని ఇంతవరకు బ్రతికిస్తున్నది. ఆ నిరీక్షనే లేకపోతే ఎప్పుడో మనము బాధ్యతలు మరిచిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటాం. ఒకవేళ నీవు బహుగా ప్రేమించిన వారిని కోల్పోయావా? నీ హృదయము కృంగిపోయి ఉందా? బాధపడకు. యేసునందు నీవు విశ్వాసం ఉంచు. మరలా వారిని నువ్వు కలుసుకుంటావు. క్రీస్తునందు నిద్రించిన ఉన్నారు వాళ్ళు. నీవు మరలా వారిని కలుసుకుంటావనే ధైర్యముతో, ఆ నిరీక్షణతో ఆయన వైపు చూడు. దేవుని రాకడలో నీవును వారిని కలుసుకొందు. హృదయాన్ని కలవరపడనీయకు. నీతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. క్రీస్తును బట్టి నిరీక్షణ కలిగి నీ ముందు ఉన్న బాధ్యతలను నిర్వహించుము. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది అని కీర్తనకారుని వలె ఆ దేవుని మహిమపరచు. దేవుని నీ హృదయాన్ని ధైర్యపరుస్తారు, ఆదరిస్తారు. ఎన్ని ప్రతికూల స్థితులు ఉన్ననో వాటి నుంచి లేవనెత్తడానికి గొప్ప దేవుడు నీకున్నారు. ధైర్యంగా ఉండు. నీతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.